హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. రైట్ నౌ మనతో స్టూడియోలో అరుణ్ కుమార్ సార్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఎంఎఫ్ లెజెండ్ అండ్ వెల్త్ ఆర్కిటెక్ట్. సార్ని ఇన్వైట్ చేసి ఎఫ్ఐఐ అండ్ డిఐఐ వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే షేర్ చేసేయండి. సో సార్ని ఇన్వైట్ చేద్దామా? సార్, నెక్స్ట్ కమ్ టు ఎఫ్ఐఐ అండ్ డిఐఐ. ఇవి కొంటే మార్కెట్ నిలబడుతుందా? అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది సార్? మేడం, మీకు దీన్ని ఇచ్చిన ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే. మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, ఒనీడా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అవును సార్. నేబర్స్ ఎనిమి అంటారు. ఎందుకట్లా అంటే మీరు కొన్నారు కాబట్టి నాది బెస్ట్ ప్రోడక్ట్ అని మీరు కొంటున్నారు కాబట్టి నేను పక్కనోడు కూడా అది కొంటే అది పక్కనోడు కొన్నదానికి పక్కనోడి కంటే నేను ఎక్కువ ఉన్నాను కాబట్టి ఇది నాది మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి ఒక ప్రమోషన్ చేసుకునే విధానం అనమాట. ఎగ్జాక్ట్లీ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. ఎఫ్ఐఎస్ ఎక్కువ కొంటా ఉంటే ఎఫ్ఐఎస్ ఎంత అండి? 1%, 2% లేదు మామూలు టోటల్గా. మరి వాళ్ళని పట్టుకొని 2% నీ 100% మార్కెట్ని డౌన్ అయిపోతుందని చెప్పేసి అనడము ఎంత శుద్ధ తప్పు అది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, పక్కనోడు ఒనిడా కొన్నాడు, నేను కూడా సోనీ టీవీ కొనకపోతే నేను కూడా ఒనిడా కంటే తక్కువది కొన్నానంటే నన్ను తక్కువ చేస్తారు. అవును. ఇలా ఈ స్పెక్యులేషన్ని పెంచుతున్నారు. ఓకే. సో ఎఫ్ఐఎస్ అనేది ఏం చేస్తున్నారంటే స్పెక్యులేషన్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. స్పెక్యులేషన్ క్రియేట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. స్పెక్యులేషన్స్ వల్ల రీటైలర్స్ ఎక్కువ మంది వస్తారు, ప్రొఫెషనల్స్ తక్కువ మంది ఉంటారు. కానీ ప్రొఫెషనల్స్ లాభపడతారు, స్పెక్యులేటర్స్ చేతులు కాల్చుకుంటారు. కాబట్టి ఎఫ్ఐఎస్ అనేది మార్కెట్ని ఎందుకు వాలటాలిటీ క్రియేట్ చేయగలుగుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అనమాట. డిఐఎస్ దిస్ ఎగ్జాక్ట్లీ కాంట్రాడిక్టరీగా డిఐఎస్ అంటే ఎవరు? డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారు? నాకు ఈరోజు నేను ఇంత ప్రాఫిట్ నేను కమిట్మెంట్ చేశాను అంటే నేను ఫర్దర్గా ఎంత యాంటిసిపేట్ చేయాలి, నేను ఎట్లా చేయాలని చెప్పేసి ఒక అనాలిసిస్ తోటి ముందుకెళ్ళాలి. ఒకప్పుడు మనకి ఎఫ్ఐఎస్ అమ్మేస్తే పడిపోతుంది, ఇప్పుడు డిఐఎస్ కొంటే పెరుగుతుంది అనే కాన్సెప్ట్ నుంచి మనము డిఐఎస్ బాగా మార్కెట్కి స్ట్రాంగ్ బ్యాకప్ ఇవ్వడం వల్ల కొంత ఎఫ్ఐఎస్ ఇంపార్టెన్స్ తగ్గిందని చెప్పచ్చు. కానీ ఒకటైతే నేను చెప్పగలను, ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఎప్పుడు కొంటా ఉంటే మన యొక్క ఇంటర్నేషనల్లో మన యొక్క మార్కెట్ పరిస్థితి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో అనేది ఎక్కువ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఆర్థిక పరిస్థితిని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. కానీ ఎఫ్ఐఎస్ వెంటనే అమ్మేస్తే మొత్తం పడిపోతుంది, లేదా డిఐఎస్ కొంటే మార్కెట్ పెరుగుతుంది అనేది ఇది ఒక మిత్ మాత్రమే. కానీ ఎగ్జాక్ట్గా డిమాండ్ అండ్ సప్లైని బట్టే మామూలుగా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ డిఐఎస్ అనేది ఇప్పుడు ఈ మధ్య 2018 నుంచి పెరిగినప్పుడు బాగా పెరగడం వల్ల ఒక ఎట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో డిక్సీకి మామూలుగా బంగారం యొక్క ప్రైస్ యాక్షన్కి ఎట్లా సంబంధం ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా మెయింటైన్ అవుతున్నాయి. రాను ఇది కొద్దిగా డైల్యూట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బ్రిక్స్ కరెన్సీ వచ్చిందంటే మాత్రం ఇంకా కొద్దిగా డాలర్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డిక్సీ అంటే డాలర్ ఇండెక్స్ కానీ మామూలుగా మన యొక్క రూపీ స్ట్రెంగ్త్ అని కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం, బట్ కాలానుగుణంగా మనకు వెళ్తూ ఉంటుంది. సో ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో అనేది కూడా ఇంపార్టెంటే. అంత మాత్రం చేత మార్కెట్ దానివల్లే పడిపోతుంది అనేది మాత్రం శుద్ధ అబద్ధం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొంతమందికి కొన్నిసార్లు డౌట్స్ ఉండొచ్చు ఎఫ్ఐఐ, డిఐ వాటి గురించి. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి పూర్తి క్లారిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, ఇది ఈ వాటి వీడియో. సో చూస్తున్నారు కదా అరుణ్ కుమార్ సార్ ఏం చెప్తున్నారో, మీకు ఫుల్గా అర్థమయ్యే ఉంటుంది. మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే, అరుణ్ కుమార్ సార్తో మాట్లాడాలన్నా సరే, నేను స్క్రీన్ మీద సార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఒక్కసారి సార్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇది ఇవాటి వీడియో. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ఛానల్ని ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఇస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.